ఈరోజు మన టాపిక్ వచ్చేసి నెట్ బ్లౌజ్. నెట్, చైనింగ్ క్లాత్, లైనింగ్ క్లాత్ 3 క్లాతులు బ్లౌజ్ కటింగ్, క్రాస్ కటింగ్. మీకు ఈ బ్లౌజ్ రెడీ అయినాక ఇట్లా అయింది. మీకు చూపిస్తా నెట్ క్లాత్. ఈ నెట్ క్లాత్కు చైనింగ్ క్లాత్ తర్వాత లైనింగ్ క్లాత్ 3 క్లాతులు కటింగ్ వీడియో చూపిస్తా, కుట్టడం కూడా చూపిస్తా. మొత్తం రెడీ అయితే ఇంత బాగా వచ్చింది బ్లౌజ్. క్రాస్ కటింగ్ లాస్ట్ వరకు చూడండి. మధ్యలో ఎక్కడ ఆఫ్ చేస్తే మీకు అర్థం కాదు. క్రాస్ కటింగ్ పర్ఫెక్ట్ కొలతలు చూపిస్తా, కొలత బ్లౌజ్ తోటి. ఇప్పుడు ఇది నెట్ క్లాత్. ఇది నేను చైనింగ్ క్లాత్ అంటే వేరే కూడా ఉంటుంది. నేను కొంచెం లావుగా అవుతుంది, ఇట్లా మనం వేసుకుంటే ఉబ్బరిస్తుంది, లావుగా అవుతుంది అని పల్సగా తెచ్చిన. సేమ్ మ్యాచింగ్, కొంచెమే జాలీలాగా నెట్ లాగానే ఉంటుందని ఇది తెచ్చిన. చూపిస్తా చూడండి. ఇప్పుడు 4 మడతలు పెడుతున్నా. చైనింగ్ క్లాత్తో చూపిస్తున్నా, లైనింగ్ క్లాత్ కూడా చూపిస్తా. చైనింగ్ క్లాత్ 4 మడతలు పెట్టి చేతులు, మనం బ్లౌజ్ చేతులు ఎలా కట్ చేసుకుంటామో ఇట్లా. ఇది నెట్, లైనింగ్. ఇప్పుడు వచ్చేసి ఈ కొలత బ్లౌజ్ తోటి చేతులు కింద ఆపించి కుట్టులోకి వదిలేసి, ఈ సంక పైన ఆపించి ఎక్కువ ఇట్లా గుర్తులు పెట్టిన. ఈ బ్లూ కలర్తో గుర్తులు పెట్టిన. బ్లూ కలర్ బ్లౌజ్కు కనిపిస్తుంది నెట్లకి, అని వైట్ దాంతో గుర్తు పెడుతున్నా. ఎందుకంటే మనకు బ్లూ కలర్ ఒకసారి పెడితే మళ్ళీ కనిపిస్తుంది, గుర్తు పెడితే పోదని మళ్ళీ వైట్ దాంతో పెట్టిన. ఇట్లా రౌండ్ షేప్ చేసుకొని, ఈ విధంగా రౌండ్ షేప్ ఎట్లుందో అట్లా కట్ చేసుకోవాలి నీట్గా. చైనింగ్ క్లాత్ తోటే కటింగ్ చూపిస్తున్నా. నెట్ క్లాత్ కట్ చేసి చూపిస్తా, లైనింగ్ క్లాత్ కట్ చేసి చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. క్రాస్ కటింగ్. ఇప్పుడు వచ్చేసి ఇది పొడుగు మడత పెడుతున్నా. తిరగమల్ల మంచి మళ్ళీ ఉందేమో అని చూస్తే ఏమీ లేదు, ఎటైనా కట్ చేసుకోవచ్చు. సేమ్ ఉంది 2 వైపులా. వెడల్పు కొలత, పొడవు ఇట్లా పొడవు బ్లౌజ్, కొలత బ్లౌజ్ ఆపించి కింద ఎక్కువ, పైన ఆపించి ఎక్కువ, షోల్డర్ దగ్గర పట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి ఈ వెడల్పు ఇట్లా సంఖ దగ్గర పట్టుకొని అన్ని బ్లౌజులాగా చూడండి. ఎక్కువ గుర్తులు పెడతలే, ఎందుకంటే ఈ బ్లూ కలరు మనకు బ్లౌజ్ కుట్టినా కానీ పోదు, అందుకని. ఇది పొడవు ఆపించి కింద ఎక్కువ పెట్టాం కదా, పైన కూడా ఆపించి ఎక్కువ. వెనుక గల్ల మనకు నెక్. ఇది షోల్డర్ వచ్చేసి ఈ షోల్డర్ ఉన్న షోల్డర్ కన్నా యువతల ఆపించి ఎక్కువ. సంఖ తెల్లదాంతో పెడుతున్నా, ఎందుకంటే పోదు అని చెప్పా కదా. ఎక్కడ పడితే అక్కడ మనం గుర్తులు పెడితే పోదు, అందుకని మీకు తెల్లదాంతో చూపిస్తున్నా. అర్థమయ్యే ఉంటుంది. అంత అర్థం కాకుండా అయితే ఏమి ఉండవు కదా. ఇది వెనక గల్ల, ఇది ముందు గల్ల చూపించాను కదా. ఇప్పుడు కట్ చేసుకుందాం. లైక్ చేసి చూడండి. మన ఛానల్లో లైక్ చేస్తలేరు, చాలా వరకు లైక్ చేయండి. మీ లైక్ వల్ల కొంతమంది నేర్చుకునే అవకాశం ఉంది. ఎట్లయినా వీడియో చూస్తున్నారు కదా, లైక్ చేయండి. ఈ ముందు భాగం గల్లా కట్ చేస్తున్నా నేను. ముందు గల్ల గుర్తు పెట్టాం కదా, అది కట్ చేసా. తర్వాత లైనింగ్ కట్ చేసేటప్పుడు, నెట్ కట్ చేసేటప్పుడు మొత్తం వెనక నెక్ ఎంత కావాలో అంత కట్ చేస్తా, గుర్తుపెట్టి ఉంచాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇది ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. క్రాస్ కటింగ్. ఇటు మూల నుంచి ఇటు మూలకు చూస్తున్నారు కదా, నేను ఎట్లా పెట్టానో చూడండి ఒకసారి. పక్కకు తీసి సంఖ లోతు ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి. ఎక్కువ గుర్తు పెడతలేను, ఎందుకంటే కోదని నెట్ మీద బయటకు కనిపిస్తుందని. లైనింగ్ మీద అయితే కనిపించదు, లోపల ఉంటుంది కాబట్టి. ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి, మీకు అర్థమయ్యే ఉంటుంది. చూడండి, ఏదన్నా అర్థం కాని విషయం కామెంట్లో తెలియజేయండి, నేను ఇప్పుడే రిప్లై ఇస్తాను. క్రాస్ కటింగ్ మీడియం కొలత, మరీ లావు కాదు, మరీ బక్కకు కాదు, ఎవరికైనా వస్తుంది కొలత. ఇప్పుడు నెట్ క్లాత్, ఇది చైనింగ్ క్లాత్తోనే చూపిస్తున్నా. ఇది ఏంది సేఫ్ బెల్ట్ వచ్చేసి ఓన్గా ఇట్లా గుర్తుపెట్టుకొని తీస్తున్నా నేను. నెట్ క్లాత్తోనే చూపిస్తున్నా కాబట్టి ఇది ఈ విధంగా ఇట్లా 2 పీసులు ఒకేసారి వచ్చినాయి. ఇప్పుడు వచ్చేసి నెట్ తీసుకుందాము. నెట్ తీసుకొని 4 మడతలు పెట్టుకుందాము. ఈ చీరకు నెట్ ఉంది కాబట్టి నెట్ బ్లౌజ్ తెచ్చాను. అందులో వచ్చిన బ్లౌజు గోల్డ్ వచ్చింది. గోల్డ్ అంత బాగా అనిపిస్తలేదని నెట్ ఇట్లా కూడా మనకి వేరే దాంట్లో మీద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చేతులు ఎక్కువ తక్కువ మడత పెట్టాను, కొంచెం క్లాత్ తక్కువ అవుతుంది వెడల్పు. 2 పీసులు అతికిస్తే సరిపోతుంది అని ఎక్కువ తక్కువ మడత పెట్టాను. ఇక్కడ 2 పీసులు అతికిస్తే సరిపోతుంది. నెట్ కట్ చేశాను. చేతులు పెట్టి
చూడండి ఫ్రెండ్, చాలా వరకు మీకు అంత వివరంగా చూపిస్తా లైనింగ్ క్లాత్తో సహా. లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. కొంచెం సేపే ఉంటుంది కదా కటింగ్. మీరు ఎంత కొంచెం టైం తీసుకొని చూసిరంటే మీ బ్లౌజ్ మీరే కట్ చేసుకుంటారు. ఇప్పుడు మనం వెనుక భాగం కట్ చేసాం కదా, అది తెచ్చి ఈ నెట్ పైన పెట్టి సేమ్ ఎట్లుందో అట్లా స్ట్రేట్గా పెట్టి నీట్గా మనకి ఎంత సాఫ్ట్గా పెట్టుకుంటే అంత పర్ఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా కట్ చేసుకుందాం, నీట్గా కట్ చేసుకుందాం వెనుక భాగం. చూడండి, షాపింగ్ చేయాలనుకున్న వాళ్ళు, ఇంట్లో ఉండే వాళ్ళు, బయటికి వెళ్ళలేని వాళ్ళు, ఆన్లైన్లో షాపింగ్ చేయాలనుకుంటే మన ఛానల్లో లింక్ ఇస్తా. ఏం కావాలన్నా దొరుకుతుంది. ఇలాంటి బ్లౌజులు కావచ్చు, టైలరింగ్కి సంబంధించిన ఏ క్లాత్ అయినా వస్తువులైనా దొరుకుతాయి. షాపింగ్ చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళు వెనుక గల్లా కట్ చేశాను చూడండి. ఇప్పుడు ముందు భాగం ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి. ఇట్లా నేను పెట్టాను చూడండి. మనకు ఎక్కడైతే కరెక్ట్ వస్తుందో చూసుకొని మనం ముందు ఏదైతే కట్ చేసుకున్నామో అదొక పీస్ తీసుకొని ఎట్లా క్రాస్ కటింగ్ అంటేనే ఈ క్రాస్ పెట్టడం. క్రాస్ పెడితే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది, పట్టేసినట్టు ఉండదు బ్లౌజు. అందుకని ఇట్లా క్రాస్ పెట్టుకోవాలి నీట్గా. ఎక్కడైతే రెండు పీసులు ఒకేసారి వచ్చేటట్టు చూసుకోవాలి. ఎక్కడ ఎక్కువ తక్కువ రాకుండా మరి ఆలోచించి తీసుకోవాలి. ఇట్లా పెట్టుకోవాలి, క్రాస్ పెట్టి ఇట్లా కట్ చేసుకోవాలి. చేతి పెట్టాలి, ఎక్కడ క్లాత్ జరగకుండా ఉండడానికి చేతి పెట్టాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి నీట్గా. 2 పీసులు ఒకేసారి వస్తవి. ముందు భాగం లైనింగ్ పీసులు 2, ఈ నెట్ పీసులు 2. ఇప్పుడు సేమ్ వచ్చింది. వెనక భాగం ముందు భాగం చేతులు. మళ్ళీ సేఫ్ బెల్ట్ కూడా 2 ఎక్కడ వస్తాయో చూసుకొని 1కి 2 సార్లు ఆలోచించి వెళ్తాయో మనకు క్లాత్ ఎక్కువ ఉందో చూసుకొని పెట్టుకోవాలి. ఇట్లా నేను ఇక్కడ వస్తుంది కాబట్టి ఇట్లా మడత పెడుతున్నా. ఎక్కడ వస్తుందో చూస్తున్నా. ఇక్కడ కొంచెం వెడల్పు ఉన్న సైడు స్టార్టింగ్ తీసుకోవాలి. ఇట్లా మడత పెట్టాలి. ఇట్లా మడత పెట్టి మనం ఏదైతే షేనింగ్ పీస్ తోటి సేఫ్ బెల్ట్ తీసామో అది తెచ్చి దీనిపైన పెట్టి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వస్తాయి. ఇవి కూడా 2 పీసులు వచ్చినాయి. కొంచెం క్లాత్ చేతులకు తక్కువ పడ్డది కదా, ఈ తక్కువ దగ్గర ఈ పీసెస్ తీసుకోవాలి. 2 పీసులు మనకు ముక్కలు ఉంటాయి కదా, ఆ ముక్కలు ఏడొస్తాయో చూసుకొని దానికి సరిపడా క్లాత్ తీసుకొని స్ట్రేట్గా ఇట్లా పెట్టి 2 పీసులు ఒకేసారి వచ్చేటట్టు చూసుకొని ఇట్లా పెట్టుకోవాలి. 2 సేమ్ పెట్టుకోవాలి. ఇట్లా పెట్టి ఇంకొకటి పెట్టి మనకు అది ఎంత తక్కువ ఉందో అంత కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కుట్టులో మళ్ళీ మట్టం తీసుకోవద్దు, మళ్ళీ కుట్టినాక తగ్గుతుంది. కొంచెం ఎక్కువ కుట్టుకు ఎంత సరిపోతుందో అంత మనకు తెలుసు కదా. ఇప్పుడు షేనింగ్ క్లాత్, నెట్ క్లాత్ కట్ చేశాను కదా. లైనింగ్ క్లాత్ వచ్చేసి మీటర్ క్లాత్ పిండి, ఈ మనం ఉతికి ఆరబెట్టుకున్న క్లాత్ ఇలా 4 మడతలు పెట్టుకోవాలి. సాపుగా మన చేతులతో కావచ్చు, ఇంకా ఐరన్ చేసే వాళ్ళు ఉంటే ఐరన్ చేసుకోవచ్చు. ఉతికినాక తక్కువ అవుతుంది కాబట్టి కొంచెం పుల్యాన్స్ కాబట్టి కొంచెం మడతనే తక్కువ పెట్టి పీసెస్ అతికిస్తా అని కొంచెం తక్కువ మడత పెట్టాను. ఈ షేనింగ్ క్లాత్ ఒక్కటే సేమ్ వచ్చింది. నెట్ క్లాత్కు 2 పీసులు అతికిస్తున్నా, లైనింగ్ క్లాత్కు 2 పీసులు అతికిస్తున్నా. చేతులు ఇలా కట్ చేసుకోవాలి. ఈడ 2 పీసులు అతికించుకోవాలి. చేతులు రెడీ అయినాయి 3 క్లాతులతోటి. ఇప్పుడు మనకు వెనుక భాగం ముందు భాగం ఉంటుంది కదా క్రాస్ కటింగ్, ఇది కూడా ఒక సైడు తక్కువ పెడుతున్నా. ఎందుకంటే ఈ వెడల్పు కూడా తక్కువ అవుతుంది. 2 వైపులా అతికియలేము. ఒక్క వైపు అతికించుకుంటే మనకు సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ కుట్లు వేయడానికి ఇబ్బంది కాకుండా, టైట్ కాకుండా, లూజ్ కాకుండా మనకు కుట్లల్లో క్లాత్ ఉండాలి కదా. మళ్ళీ కస్టమర్కు కూడా క్లాత్ లేకపోతే లావుగైనా బక్కగైనా ఇప్పుకోవడానికి లేకపోతే అడుగుతారు. కాబట్టి మనం సేమ్ ఇది ఎంత ఉందో అంత రావాలంటే ఒక్క పీసు ఆలోచించి ఒక్క సైడ్ తక్కువ వచ్చేటట్టే కట్ చేసుకోవాలి. ఒక్క సైడ్ తక్కువ వస్తేనే మనకు కరెక్ట్ సెట్ అవుతుంది. మనకు ఒకటే ముక్క అతికియచ్చు, 2 సైడ్లు అతికియాలంటే గలీజ్గా ఉంటుంది. అందుకని ఇట్లా గల్ల అయితే రౌండ్గా సేమ్ ఎంత ఉందో అంత 3 పీసులు కట్ చేశాను నేను. నెట్ క్లాత్, షేనింగ్ క్లాత్, లైనింగ్ క్లాత్. ఒక పీసు అతికియడానికి ఇది గల్ల దగ్గర వెళ్ళిందే ఇక్కడ అతికిస్తున్నా. గల్ల పీసు వెళ్ళింది కదా, అదే సేమ్ కట్ చేసుకొని ఇక్కడ పెడుతున్నా. మళ్ళీ మర్చిపోతామని. ఇది రెడీ అయింది. 3 పీసులు చేతులు రెడీ అయినాయి. ముందు భాగం వచ్చేసి ఇట్లా పెడదాము, సుతాం. ఇట్లా ఈ మూల నుంచి ఆ మూలకు పెడితే కరెక్ట్ వస్తుందా రాదా చూసుకోవాలి.
కరెక్ట్ వస్తుందా వస్తలేదా, అంత సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. అంటే ఒక దిక్కు ఇక్కడ తక్కువ వస్తే గల్ల సైడ్ తక్కువ వస్తుంది, గల్ల సైడ్ కరెక్ట్ పెడితే ఇక్కడ సంక సైడ్ తక్కువ వస్తుంది. చూడండి మీరు ఇట్లా ఆలోచించి మడత పెట్టి చూసుకోవాలి. సేమ్ ఉంటే కట్ చేసుకోవాలి, తక్కువలు ఎక్కువలు ఉంటే మళ్ళీ ఇట్లా మడత పెట్టా. అన్ని లాగానే ఇప్పుడు అన్ని ఎట్లా పెట్టాను నేను అట్లనే మడత పెట్టాను. ఇవి ఇట్లయితే ఎక్కడ తక్కువ వస్తలేదు. ఇటు మూల నుంచి ఇటు మూలకు ఇట్లా సేమ్ క్రాస్ పెట్టుకొని లైనింగ్ కూడా సేమ్ కట్ తీసుకోవాలి. 2 పీసులు ఒకేసారి వస్తాయి. 2 మడతలు పెట్టి ఇలా చేతి పెట్టి నీట్గా పర్ఫెక్ట్గా కట్ తీసుకోవాలి. చూడండి, లైక్ చేసి చూడండి. లైక్ చేయటం లేదు, ఏదైనా తెలియని విషయం కామెంట్ చేయండి, నేను ఎంబడే రిప్లై ఇస్తాను. 2 పీసులు ఒకేసారి వచ్చినాయి. ఇప్పుడు చైనింగ్, లైనింగ్, ఒరిజినల్ నెట్ 3 కట్ చేశాను. ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్ట్ కట్ చేయాలి, ఈ బెల్ట్ కట్ చేయాలి, ఉక్సుల పట్టి కాజల పట్టి కట్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నేను లైనింగ్ సేమ్ ఎక్కడుందో చూసుకొని సేఫ్ బెల్ట్ అయితే ఫస్ట్ కట్ చేస్తున్నా. ఎంత వస్తుందో చూసుకొని సేఫ్ బెల్ట్ కట్ చేసి ఉక్సుల పట్టి కాజల పట్టి ఈ బెల్ట్ గల్ల పీసులు ఈ విధంగా రెడీ అయింది. 2 పీసులు ఒకేసారి వచ్చినాయి. ఇప్పుడు ఉక్సుల పట్టి కాజల పట్టి ఎక్కడ వస్తుందో చూసుకుందాం. ఇవి 4 పీసులు 6 పీసులు రెడీ అయినాయి. ఇప్పుడు ఇది ఉక్సుల పట్టి అయినా కాజల పట్టి ఏదైనా ఒకటి ఇది రెడీ అయింది. ఇంకొకటి 2 ముక్కలైనా ఒక తాను అతికించుకోవచ్చు. ఉన్న దగ్గర కట్ చేసుకొని 2 పీసులైనా ఒక తాను అతికించుకోవచ్చు. ఇంచున్నర తీసుకొని మనకు అవసరం ఉన్నంత పొడుగు తీసుకోవాలి. ఇవి ఉక్సుల పట్టి కాజల పట్టి రెడీ అయింది. ఇప్పుడు ఈ గల్ల పీసులు కట్ చేస్తున్నా. గల్ల పీసులు వచ్చేసి ఈ ముక్కలలో క్రాస్ తీసుకొని మనకు ఒక 5-6 పీసులు, ఒక 7-6 పీసులు చిన్న చిన్నగా ఉన్నాయి కాబట్టి 7-6 పీసులు తీసుకోవాలి. క్రాసు ఇంచు వెడల్పు ఉండి మనకి ఎక్కడెక్కడ క్లాత్ ఉందో అక్కడక్కడ ఇలా తీసుకోవాలి. చూడండి, ఇట్లా కట్ చేసుకోవాలి గల్ల పీసులు. మనకు గల్ల రౌండ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా నేను 7-8 తీసుకున్న చిన్నగా ఉన్నాయి కాబట్టి ఇది గల్ల పీసులు రెడీ అయినాయి. ఈ బెల్ట్ ఒకటి మనకు వేరే క్లాత్తోనైనా తీసుకోవద్దు, ఎందుకంటే అతికేయవలసి వస్తుందని నేను తీసుకోవట్లేదు, వేరే పీస్తో తీసుకుంటా. మొత్తం రెడీ అయింది. కటింగ్ వీడియోగా చూపించాను, టిచ్చింగ్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. పర్ఫెక్ట్గా 3 క్లాతులతో ఎలా బ్లౌజ్ కుట్టుకోవాలో మీకు పర్ఫెక్ట్గా చూపిస్తా నెక్స్ట్ వీడియోలో. లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్.